పరిశుద్ధుడైన దేవ, సర్వోన్నతుడ, నీకు వందనములు, స్తోత్రములు నాయన. ఈ రాత్రి సమయంలో, ప్రార్థనా సమయంలో మేము నిన్ను ప్రార్థిస్తున్నాము, నేను ఘనపరుస్తున్నాము, కీర్తిస్తున్నాము. తండ్రి, ఈ దినము పునరుత్థాన దినము. పగలు ఉదయంన మేము మీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించి ఎంతో సంతోషంగా గడిపాం తండ్రి. మా ప్రభా, వాక్యం ద్వారా మీరు మమ్మల్ని ఆదరించారు, మీ యొక్క దీవెనలతో మమ్మల్ని నింపారు నాయన. నీకే వందనం చెల్లించుకుంటున్నాము. ఈ రాత్రి సమయంలో తండ్రి, మేము కుటుంబంగా చేరి నిన్ను ఆరాధిస్తున్నాము. దేవా ప్రభా, నీవు మాకిచ్చిన ప్రతి విధమైన కాపుదలను బట్టి నీకు వందనములు తండ్రి. మా ప్రయాణాలలో, మా రాకపోకలందు ప్రభా, మరి మా మాటలు, తలంపులు, క్రియలు అన్నిట్లో కూడా మీరు మాకు తోడుగా ఉండి ఎంతో చక్కగా నీ కొరకు వాడుకున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాం. రేపటి నుండి తిరిగి మేము మా రొటీన్ పనులలోకి వెళ్ళాలి. నూతన వారంలో ఈ నూతనమైన అనేక ప్రాజెక్టులు మా ఎదుట ఉన్నాయి, అనేక పనులు మేము చేయాలి. అయితే అన్నిట్లో కూడా నాయనా ప్రభా, నీవు మాకు తోడుగా ఉంటావు, మమ్మల్ని జయప్రదంగా నడిపిస్తావని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ దినము మీరు ఇస్తున్న గొప్ప వాగ్దానమును బట్టి నీకు వందనములు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 11-12 వచనముల ప్రకారము, ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును, మాణిక్య మణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్త రత్నములతో నీకు సరిహద్దులు నియమించుదును. ఈ మాటలు ప్రభా, ఎంత గొప్ప మాటలు. అవును, మేము ఆదరణ లేక ఉన్నాము. ఇశ్రాయేలీలు కూడా అలాంటి స్థితిలో ఉన్నప్పుడే మీరు ఈ వాగ్దానం ఇచ్చి ఉన్నారు. ఇశ్రాయేలీలు అనేక విధాలుగా చెరలో బంధింపబడి చాలా భయంకరమైన స్థితిలో జీవిస్తూ సొంత పట్టణానికి, పరిశుద్ధ పట్టణానికి, నీ ఆలయంకు రావాలని ఎంతో ఆశతో వారు ఉన్నప్పుడు, సొంత దేశానికి రావాలని ఆశతో ఉన్నప్పుడు వారిని చెరలో నుంచి తప్పించి రక్షించి తీసుకొచ్చారు. దేవా, నీకు వందనములు. ఆ సమయంలో మీరు ఇచ్చిన ఈ వాగ్దానమును బట్టి నీకు వందనములు. ఇది ఒక ప్రవచనాత్మకమైన భాగం. అవును ప్రభా, మరి తీవ్రమైన శ్రమల కాలం తర్వాత ప్రజలకు మీరిచ్చే పునరుద్ధరణ, ప్రజలను ఎంతగా మీరు తీర్చిదిద్దుతారని వాగ్దానం ఇస్తున్నారో ఈ వాగ్దానము ద్వారా మాకు తెలుస్తున్నది. కష్టాలు, వినాశకాలు కలకాలం ఉండవు, అవన్నీ కూడా తీరిపోతాయి. ఆ తర్వాత స్థిరత్వము, వైభవము, నీ యొక్క అనుగ్రహము మేము పొందుకుంటామని మీరు ఈ యొక్క వాగ్దానం ద్వారా మాకు తెలియజేస్తూ ఉన్నారు. తుఫానులో కొట్టుమిట్టాడుతున్న వారు, ఓదార్పు లేని పరిస్థితులలో ఉన్నవారు, మరి గాలి వాన చేత కొట్టబడినటువంటి పరిస్థితులలో ఉన్నవారు, అంటే కష్టాలు, భయంకరమైన సమస్యలు, వీటన్నిటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మీరు ఈ వాగ్దానం ఇస్తున్నారు. భయంకరమైన యుద్ధము ఉన్నటువంటి పరిస్థితి, పోరాటము, జీవితంలో అనేక రకాల పోరాడుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీరు వాగ్దానం ఇస్తున్నారు. ఎంతోమంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఎంతోమంది అనారోగ్యంతో పోరాడుతున్నారు, ఎంతోమంది ఇంట్లో కలతలతో, మరి మనస్పర్ధలతో ఎంతో పోరాడుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆదరిస్తూ ఈ మాటలు మీరు వాగ్దానం ఇస్తున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాం. నీ ప్రజలైన ఇశ్రాయేలీల యొక్క బాధను నీవు ఎంత లోతుగా, ఎంత వారి యొక్క లోతైన హృదయ లోతులలో ఉండే ఆ గొప్ప బాధను, వేదనను మీరు చూశారు కదా మా తండ్రి. అలాగే మా వేదనను కూడా మీరు చూస్తున్నారు. ఇదిగో ఈ ప్రార్థనలలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు చూస్తున్నారు, ప్రతి హృదయాన్ని మీరు చూస్తున్నారు. దేవా, ఏ హృదయంలో ఎలాంటి వేదన ఉందో, ఏ బాధ ఉందో దాన్ని మీరు చూస్తున్నారు తండ్రి. ఆ బాధలన్నింటినీ తీర్చివేస్తానని మీరు వాగ్దానం ఇస్తున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాము తండ్రి. నీవు మా అందరిని విడిచిపెట్టావేమో అని ఎంతోమంది బాధపడుతున్నారు, కానీ అలా కాదు ప్రభా. నీవెవరిని వదిలిపెట్టలేదు, ఎవరిని కూడా విడిచిపెట్టవు కూడా. నీ యొక్క కాపుదల మాకెల్లప్పుడూ ఉంటుంది, నీవు మాతో ఎల్లప్పుడూ ఉంటావు. ఆ ధైర్యము, విశ్వాసము ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. మరి గొప్ప నీలాంజనములు అంటే మంచి రాళ్లతో మీరు
వారిని కడతారు. మరి ఎంతో అద్భుతమైనటువంటి వెలగల రాళ్లతో మీరు వారి జీవితాలను కడతానని మీరు వాగ్దానం ఇస్తున్నారు. మా తండ్రి, అవి స్థిరమైన వాగ్దానములుగా ఉంటాయి. కాబట్టి నీకు వందనములు. విలువైన రత్నాలతో, మాణిక్య మణులతో మీరు ఆ కట్టడాన్ని కడతారు, మా జీవితాలను కడతారు అని చెప్తున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ప్రభా నైనా చక్కటి సరిహద్దులు ఏర్పరిచి మా ప్రభా మమ్మల్ని మీరు ఎంతో గొప్పగా చూసుకుంటారు, కాపాడుతారు. ప్రభా మమ్మల్ని దీవిస్తారు. ఈ యొక్క గొప్ప వాగ్దానమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అయితే ప్రభా ఇదంతా కూడా మాకు పరివర్తనను కూడా తీసుకొస్తుంది. కాబట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి నీవు మమ్మల్ని కాపాడడంలో ఏమాత్రం వెనుక తీయవు అన్న విషయాన్ని మేము నమ్మి విశ్వాసంతో నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ నీవు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానమును బట్టి నీకు వందనములు. ఈ రాత్రి సమయంలో మా కుటుంబాలన్నిటిని కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఏ కుటుంబంలో ఇలాంటి పోరాటాలు ఉన్నాయో ఆ పోరాటాలన్నింటినీ తొలగించండి ప్రభా. భయంకరమైన కలతలు, కన్నీళ్లు అన్నీ తీసివేయండి. మనస్పర్ధలు తొలగించండి. శాంతిని, సమాధానమును కుమ్మరించండి దేవా ప్రభా. అవి ఎంత విలువైనవి, మాణిక్య మణుల వంటివి తండ్రి. అలాంటి విలువైన లక్షణాలను ప్రతి కుటుంబంలో కుమ్మరించండి దేవా ప్రభా. మరి వృద్ధులను, చిన్నారులను దీవించి వారికి అందరికీ మంచి ఆరోగ్యం దయచండి. చిన్న బిడ్డలు నీ దయందును, మనుషుల దయందును వర్ధిల్లునట్లుగా సహాయం చేయండి. యవన బిడ్డలు చక్కగా చదువుకునేలాగా సహాయం చేయండి. వారు నూతనమైన క్లాసులలో వెళ్తున్నారు. వారికి అందరికీ మంచి జ్ఞానం అనుగ్రహించి ఉన్నత స్థాయికి వారిని తీసుకురండి. ఎంతమంది అయితే నాయన ప్రభా కొత్తగా ప్రారంభించినటువంటి బిజినెస్ చక్కగా అభివృద్ధి పొందినట్లుగా సహాయం చేయండి. నిరుద్యోగ సమస్యతో బాధపడుతూ ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారికి తప్పకుండా మీరు ఒక మార్గం చూపిస్తారని నమ్ముతున్నాం. నీకు స్తోత్రంలో అప్పుల సమస్య, ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగించమని, నెమ్మదిని అనుగ్రహించమని ప్రభా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా తండ్రి దేవా, మరి వివాహ ప్రయత్నం సఫలం చేయండి. సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డను దర్శించి వారికి తప్పక చక్కటి సంతానం అనుగ్రహించండి ప్రభా. ఎంతోమంది అనారోగ్యంతో పోరాడుతూ ఉన్నారు నాయన, భయంకరమైన అనారోగ్యంతో ఉన్నారు దేవా. వారిని మీరు దీవించి ప్రభా వారికి కావాల్సినటువంటి ఆరోగ్యం త్వరగా అనుగ్రహించండి. శీఘ్రంగా ప్రభావాన్ని మీరు స్వస్థపరచండి, ముట్టండి, స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యమును వారికి అనుగ్రహించి కుటుంబానికి సంతోషం అనుగ్రహించండి. కుటుంబ సభ్యులు ఎంతగానో ఆందోళన చెందుతూ ఉన్నారు నాయన, ఆ ఆందోళన అంతటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ప్రభు ఆర్థికంగా కూడా వారిని మీరు కాపాడండి మా దేవ. మరి మీ దయచేతనే ప్రతి ఒక్కరిని కూడా మీరు నడిపించగలరు తండ్రి. నీకే వందనములు. డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది, అదేవిధంగా సైనికులు, రక్షణ శాఖలో పనిచేస్తున్న వారు అనేక మంది రాత్రులు డ్యూటీలు చేస్తూ ఉంటారు దేవా ప్రభా. మరి అత్యంత ఎమర్జెన్సీ సేవలన్నీ అందించే ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ఓపికతో, సహనంతో పనిచేయనట్లుగా సహాయం చేయండి మా ప్రభానైనా. మరి ప్రతి ఒక్కరిని అప్రమత్తతో ఉండినట్లుగా కూడా సహాయం చేయండి. ప్రయాణాలు చేస్తున్న వాళ్ళు క్షేమంగా వారి వారి గమ్యస్థానంలో చేరినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. ఎవరైతే నాయన కష్టాలలో, శ్రమలలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకోమని ప్రార్థిస్తున్నాము. నిరాశ్రయులుగా ఉన్నవారు, నిస్సహాయాలుగా ఉన్నవారు, ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు తండ్రి, వృద్ధులు, చిన్నారులు అందరినీ కూడా మీరు కాపాడి తండ్రి. దుఃఖిస్తున్న వారిని, బాధపడుతున్న వారిని, అన్యాయానికి గురైన వారిని ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆదరించి సహాయం చేసిన వారిని నిలబెట్టమని, స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. ఈ రాత్రి సమయంలో నిద్రలేమితో బాధపడుతున్న వాళ్ళని కూడా దీవించి, ఏ కారణం చేత వారు నిద్ర పట్టక ఉన్నారో వారిని మీరు దీవించండి ప్రభా. వారి హృదయంలో ఉన్న దుఃఖము, బాధ తొలగించండి ప్రభా. నాయన నెమ్మదిని అనుగ్రహించండి ప్రభా. మరి నీ యందు భయభక్తులతో నీ వాక్యం ధ్యానించుకుంటూ పడుకునేలాగా సహాయం చేయండి. కోపము, ద్వేషము అవన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం. దయగల మా తండ్రి, రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించండి. ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు మార్చమని ప్రభా, వారితో మాట్లాడమని కూడా ప్రార్థిస్తున్నాం దేవా. నీకే వందనములు. మరి రాత్రి మేము నిద్రించబోతుంటుండగా మరి రేపటి దినానికి మేము చేయవలసిన పనులను సిద్ధపరచుకొని ఉంటుండగా వాటిని దీవించి మీరు మరి పరిశుద్ధపరచండి. తప్పకుండా అవన్నీ కూడా సఫలీకృతమగినట్లుగా సహాయం చేయండి. రాత్రి అంతయు నాయన మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాము.
మా ప్రాణములు, శరీరంలో, ఆత్మలు నీ చేతులకు అప్పగించుకుంటున్నాం దేవా. మా ప్రభా, నీ సురక్షితమైన రెక్కల నీడలో మమ్మల్ని నిద్రింపజేయండి. మేము ఆదమర్చి నిద్రిస్తున్నప్పుడు ఇలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ, అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి. ఎలాంటి దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, ఏ భయాలు, వేరే విషపురుగు కాటులు ఏవి కూడా లేకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, మంచి నిద్ర, రెస్ట్ మాకు అనుగ్రహించి ఉదయకాలంన సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.